కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, ఇందులో భాగంగా రైతన్నలకు ఇటీవల అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద మొదటి విడతలో 7,000 రూపాయల నగదు అందజేయడం జరిగిందని, సూపర్ 6 సూపర్ హిట్ అయిందని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కొడవలూరు మండలం రాజుపాలెంలో రైతులతో కలిసి విజయోత్సవ ర్యాలీలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ విజయోత్సవ ర్యాలీకి నియోజకవర్గం నలుమూలల నుండి వందలాది ట్రాక్టర్లతో రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ రాజుపాలెం సెంటర్ నుండి మార్కెట్ యార్డ్ వరకు నినాదాలతో నిర్వహించారు. ర్యాలీలో ప్రశాంత్ రెడ్డి ట్రాక్టర్ నడపడంతో రైతులు, అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల వ్యవస్థను, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారని, నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఇచ్చిన సూపర్ 6 పథకాలలో ప్రతి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ రైతన్నలకు భరోసానిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రైతులకు వ్యవసాయ ఖర్చును తగ్గించి దిగుబడిని పెంచేందుకు విప్లవాత్మకమైన సాంకేతికతను రైతులకు అందించి దిగుబడులు పెంచే విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఇంకా పలు విషయాలను ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, కోవూరు నియోజకవర్గ రైతులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంఘీభావ ర్యాలీ ఎందుకు చేశామో మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 14 నెలలైన సందర్భంలో మనం సంక్షేమము, అభివృద్ధి ఆయన ద్వారా సమపాలనలో పొందుతున్న ప్రజలుగా మొన్ననే సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి రైతుని తన సోదరుడిగా భావించి రైతు కష్టాలు ఎంచి అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ రైతన్నలకి ఏ టైంలో మనం ఏది చేస్తే వాళ్ళు మంచిగా ఉంటుందో ఆలోచించి మీ అందరి అకౌంట్లో డబ్బులు అన్నదాత సుఖీభవకి తొలి విడత విడుదల చేయడం జరిగింది. దానివల్ల రైతులకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం. 3 సార్లుగా ఇది కంప్లీట్గా 20,000 లెక్కన మనం ఎలక్షన్ ముందు చెప్పాం. అన్నదాత సుఖీభవగా రైతుకి అందిస్తామని. అదేవిధంగా ఈసారి మనం కేంద్ర ప్రభుత్వంతో కలిసి వాళ్ళు ఇచ్చిన 2,000, మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 మన అకౌంట్లలో జమ చేసుకోవడం జరిగింది. అందుకు ఈరోజు మనం అందరం ఎంతో సంతోషంగా ఈ సంఘీభావ ర్యాలీ జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను చాలా అదృష్టవంతురాలని చెప్పుకోవాలి. ఎందుకంటే డెల్టా ఏరియా అయిన కోవూరు నియోజకవర్గానికి ఇంతమంది రైతు సోదరులకి నేను ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడు ఇదివరకులాగా కాకుండా ఈసారి ఎప్పటి నుంచో మనకి అన్ని జలాశయాలు కలకల్లాడుతున్నాయి. రైతన్నలు సంతోషంగా నీళ్లు మనం అనుకుంటూ ఉంటాం, అమ్మ అందరూ అడిగారు చివరి ఆయకట్టు వరకు నీళ్లు కావాలని. నాకు తెలిసి ఇప్పుడు ప్రతి రైతుకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు పారుతున్నాయని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడైనా కాలువలు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అప్పటికప్పుడు కాలువలు తవ్వించుకునే స్వేచ్ఛ మనకుంది కోవూరు నియోజకవర్గంలో అని చెప్పి ప్రతి రైతన్నకి ఈరోజు తెలుసు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి నీళ్లు సరిగా అందలేదో వెంటనే నా దగ్గరకు వచ్చి అమ్మ మాకు ఈ కాలువ తవ్వించాలి మీరు అని చెప్పి అడుగుతున్నారు. దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం తరఫున కానీ లేదు అది వీలు పడకున్న పక్షంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ ఇమీడియట్గా రైతులకి అండగా నిలబడుతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే మనం మీకందరికీ తెలుసు మనం సూపర్ 6 పథకాల్లో ఎన్నో పథకాలు ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాం. మనం అధికారంలోకి రాగానే పెన్షన్ ఇవ్వడం జరిగింది. దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. మనం తీర ప్రాంతం వాసులు అయినందువల్ల మత్స్యకార భరోసా తీసుకున్నాం. అదేవిధంగా తల్లికి వందనం తీసుకున్నాం, ఉచిత ఇసుక తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు నిన్నగాక మొన్న అన్నదాత సుఖీభవ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రేపు ఆగస్ట్ 15వ తేదీ స్త్రీ శక్తి అనే పథకం ద్వారా ఉచిత బస్సు మహిళలకు అందరికీ కూడా ఇవ్వబోతున్నారు. అది రేపే మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. కాబట్టి
ఎవరు ఎన్ని మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఒకే ఒక నాయకుడు అని చెప్పి మనందరం నమ్మి తీరాలి, నమ్మాలి. ఎందుకంటే ఈరోజు ఎంతో అసలు మనం చేయగలమా ఇవ్వగలమా అనుకుంటున్న టైంలో ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు అమల్లోకి తీసుకొస్తున్నారు. ప్రజలకి అండగా నిలబడ్డారు, పేద ప్రజల గురించి ఆలోచించారు. అన్నిటికన్నా మనం తల్లికి వందనం అందరూ డౌట్ పడ్డారు. ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి కూడా ఇవ్వడం జరిగింది. మన పార్టీ అధికారం వచ్చిన తర్వాత మన కోవూరు కాన్స్టిట్యున్సీలో స్కిల్ డెవలప్మెంట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక జాబ్ మేళా జరిగింది. మారుమూల ఉన్న గ్రామంలో ఉన్న పిల్లలకి, యువతి యువకులకి ఇలాంటి జాబ్ మేళాలు ఇప్పుడు కోవూరులోనే ఒక 3 జరిగాయి, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 2 జరిగాయి, బుచ్చి మండలంలో జరిగాయి. సో ఇది నిత్యము జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నిరుద్యోగ యువత కూడా నిరాశ పడకుండా ఏదో ఒక ఉద్యోగాలు చూసుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా ఈ జాబ్ మేళాలని సక్సెస్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మనకి ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ హబ్స్ అన్ని తీసుకొని అక్కడ కూడా యువతకి ఉపాధి కల్పించే విధంగా ఏవో ఒక ఫ్యాక్టరీస్కి శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా మనం అడగడం జరిగింది. ఆయన కూడా దానికి స్పందించారు, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నారు. అలాగే అందరికన్నా ముఖ్యంగా మన రైతన్నలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ షుగర్ ఫ్యాక్టరీ అనేది మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక పెద్ద విఘాతం మనకి. కానీ దానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి దాన్ని సరైన, అంటే అది 13 సంవత్సరాల నుంచి మూసివేసి ఉన్నందువల్ల దాన్ని మనం ఇమీడియట్గా క్లియర్ చేయాలన్నా దాని ఎన్నో లోపాలు ఉన్నాయి. దాన్ని అన్ని సరిదిద్దుకుంటూ అంటే ఒక సిస్టమ్ ప్రకారం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అది కూడా సీఎం గారు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా దీన్ని ఆ రైతులకు కానీ ఆ ఎంప్లాయీస్కి కానీ న్యాయం జరిగే విధంగా మనం పోరాడదాము, అది న్యాయం జరిపించుకుంటామని కూడా మీకు అందరికీ నేను మాటిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఇది మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పి మనం అందరము నమ్మక తప్పదు. మనము ఎప్పుడు కూడా ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఆ టైంకి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా వ్యవస్థని చక్కదిద్దుకుంటూ మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఆయన మనకి వరంగా ఇచ్చిన ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి ఇంత విశ్లేషణగా రైతు సోదరులు పాల్గొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరోసారి రైతు సోదరులకు అందరికీ, సోదరి మనులకు అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.